తండేలు అనేటప్పటికి అందరికీ గుర్తొచ్చేది నాగ చైతన్య గారు అండ్ అలాగే మరి సాయి పల్లవి గారు. వాళ్ళ లవ్ స్టోరీ అన్నీ తెలుసు. కాకపోతే అందులో చైల్డ్ ఆర్టిస్ట్ అయితే పాకిస్తాన్ వరకు వెళ్ళి వాళ్ళతో పాటు ఆ 22 మందిలో ఒక పర్సన్‌గా వెళ్ళి మళ్ళీ దుల్లగొట్టేసి వచ్చేసాడు. ఇంతకు పాకిస్తాన్‌కి వెళ్ళేసి వచ్చావు. ఎలా ఉంది పాకిస్తాన్? చాలా బాగుంది. కొంచెం టార్చర్ కూడా ఎక్కువగా ఉంది. వర్కింగ్ విత్ నాగ చైతన్య గారు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. సార్ కూడా ఎక్కువగా మాట్లాడకపోయినా ఆయన యూజువల్‌గా నీకు బాగా నచ్చిన నీ సీన్ ఏంటి? ఇంతకుముందు వచ్చిన మూవీస్లో కూడా ఉన్నా నాకు దీంట్లో కొంచెం ఎలివేషన్. సో నువ్వు ప్రీవియస్‌గా చేసిన మూవీస్‌కి అండ్ తండేల్‌కి ద డిఫరెన్స్ ఏమనిపించింది? ఇక్కడ ఒక ఫ్యామిలీ అనేది ఏర్పడింది. ఒక క్యాజువల్గా ఏదో షూటింగ్కి వెళ్ళి చేసేసాం. మహేష్ బాబు గారితో చేసావు కదా, సర్లే గారు నీకెవరు. సో అప్పుడు ఎలా ఉండింది అనిల్ రావుపూడి గారితో? కానీ ఆయనతో లేకపోయినా కానీ మహేష్ బాబు గారితో లేకపోయినా ప్రకాష్ రాజ్ గారితో ఉంటుంది. అనిల్ రావుపూడి గారితో విమానం గురించి సో నువ్వేమంటావు? అసలు ఆపర్చునిటీ ఎలా ఉండింది, ఆ ఎన్విరాన్మెంట్? కానీ ఎవరైతే వేరే క్యారెక్టర్ చేశారో తను ధృవ కూడా నాకు మంచి ఫ్రెండ్. సముద్రకని గారితో వర్క్ చేయడం కానీ, ధనరాజు గారితో, రాహుల్ రామకృష్ణ గారితో. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. అండ్ తండేల్. మరి తండేల్ అనేటప్పటికి అందరికీ గుర్తొచ్చేది నాగ చైతన్య గారు అండ్ అలాగే మరి సాయి పల్లవి గారు. వాళ్ళ లవ్ స్టోరీ అన్నీ తెలుసు. కాకపోతే అందులో ఒక చైల్డ్ ఆర్టిస్ట్ అయితే పాకిస్తాన్ వరకు వెళ్ళి వాళ్ళతో పాటు ఆ 22 మందిలో ఒక పర్సన్‌గా వెళ్ళి మళ్ళీ దుల్లగొట్టేసి వచ్చేసాడు. మరి ఆ పర్సన్ ఎవరో కాదు, మన భాను. మరి చాలా మూవీస్లో కూడా అండ్ వెబ్ సిరీస్లో కూడా వర్క్ చేశాడు. మరి ఈ ప్రయాణం, తండేల్ ప్రయాణం అనేది ఎలా మొదలైంది, ఎలా అంటే అన్నీ అడిగి తెలుసుకుందాం. హాయ్ భాను. హాయ్ అన్న. హాయ్. ఎలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ గుడ్. తనకైతే దుల్లగొట్టేసాగా. సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నావు? చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ బిఫోర్ నువ్వు ఇప్పటివరకు ఒక 60 మూవీస్ చేసావు? 60 ప్రాజెక్ట్స్ అబోవ్ చేసావు. 60 అబోవ్ చేసావు. 60 అబోవ్ ఇన్ని చేసినా కానీ తండేల్లో మాత్రం నీకు వచ్చిన గుర్తింపు మాత్రం వేరు కదా, ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లాగా. అవునవును. సో ఆడిషన్ కానీ ఎలా వచ్చింది? ఫస్ట్ ఆడిషన్లో ఏం చేసావు? అవకాశం ఎలా వచ్చింది? ఫస్ట్ తండేల్ మూవీ లాగా ఆడిషన్స్ జరుగుతున్నాయని చెప్పి మా మామగారు మణికంఠ అని చెప్పి అలా జరుగుతున్నాయి, తను కూడా ఆర్టిస్టే అని చెప్పారనమాట. ఇలా జరుగుతున్నాయి బాను, వెళ్ళు అనుకొని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆడిషన్ ఇచ్చేటప్పుడు నరేష్ అన్న అని చెప్పి చాలా మూవీస్కి కో డైరెక్టర్గా చేశారు. నాకు చోర్ బజార్ నుంచి పరిచయం. చోర్ బజార్ అక్కడ పరిచయం. ఆ అన్న అలాగా బాను ఏంటి ఇక్కడ అంటే ఇలాగా ఆడిషన్కి వచ్చాను అన్న తండేల్కి. ఓకే అనుకొని చెప్పి ఆయన కూడా కొంచెం రికమెండ్ చేయడం, ఇలా అన్నీ చేయడం వల్ల అలా సెలెక్ట్ అయ్యాను నేను ఆడిషన్కి వీటికి. ఈ ఆడిషన్ టైంలో అసలు ఇంతకు ఏం యాక్ట్ కానీ ఏం డైలాగ్ కానీ చెప్పి నువ్వు ఓకే ఇచ్చుకున్నావు? వాళ్ళే సీన్ ఇచ్చారు, 2-3 సీన్స్ ఇచ్చారు, చేశాను. అది ఏం సీన్ గుర్తుందా ఏమన్నా? ఒకటి ఫ్లాగ్ సీన్, ఇంకొకటి ఆ సీన్ యాక్చువల్ లేదు సినిమాలో. ఓకే. ఆ సీన్ అది రివీల్ చేయొచ్చో లేదో తెలియదు కానీ అయిపోయింది, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకేముంటుంది. ఆ సీన్ ఒకటి లేదు. ఓకే. మీన్స్ ఒక ఆయన చనిపోతే జైల్లో నేను చూసి షాక్ అయ్యి పడుకున్న లేసి షాక్ అయ్యి అరిస్తే అందరూ వచ్చి అవాక్ అవ్వడం, అందరూ లేచి ఆయన్ని దించడం, ఇలా అదొక దానికి ఒక స్టోరీ అనేది లింక్ ఇదైతే ఉంటుంది. దట్ ఆ ఇది క్యారెక్టర్ ఇది లేదు. ఈ 2 సీన్స్ చేశాను. ఓకే. కానీ నువ్వు చేసిన ఈ కంప్లీట్ క్యారెక్టరైజేషన్లో నీకు మాత్రం మంచి షార్ట్స్ అనేది మాత్రం బల్లెపడ్డాయి. అవునవును. ఒకటి చెప్పుకోవాలంటే ఫ్లాగ్ది. అవును. సో అక్కడ అందరూ అలా ఉంటే పెద్దవాళ్ళందరూ, నువ్వు ఒక్కడివి మాత్రం సో లోపల పిల్లోది కింద ఉన్న ఫ్లాగ్ తీసుకొని వచ్చి ఒక్కసారిగా గూస్ బంప్స్ మూమెంట్స్ అంటారు సార్. అవునవును. దట్ వాస్ వెరీ నైస్. ఎన్ని డేస్ చేశారు ఆ షార్ట్ మొత్తం? షార్ట్ మొత్తం 1 డే అయ్యింది. సీన్ సారీ సీన్ ఓన్లీ ఆ ఒక ఏదైతే ఫ్లాగ్ తీసుకొని వచ్చి అంతా ఫస్ట్ 1 డేలో చేశారు. ఫైట్ మాత్రం ఎక్కువగా పడింది. ఫైట్ మనకు చూడడానికి చాలా తక్కువగా కనపడింది కానీ అది చాలా జస్ట్ ఫైట్ మాత్రమే 10 days తీసుకున్నాము. 10 days. ఓకే. ఇంకా ఎక్కువ షార్ట్స్ ఉండేవి, ట్రిమ్మింగ్ అయ్యాయి కానీ
దెర్ ఇస్ లాట్ ఆఫ్ షార్ట్స్ ఫైటింగ్ లో, చాలా ఎక్కువ పెద్ద సీన్ అది. ఓకే కొంచెం షార్ట్ అయింది, దానికి 10 days తీసుకున్నాం మేము. ఓకే. ఇంతకు పాకిస్తాన్కి వెళ్ళేసి వచ్చా, ఎలా ఉంది పాకిస్తాన్? చాలా బాగుంది. కొంచెం టార్చర్ కూడా ఎక్కువగా ఉంది. టార్చర్ ఎక్కువ ఉందా? అందరికంటే నీకే ఎక్కువ పెయిన్ కూడా ఎక్కువ ఉంది. కానీ దట్ వాస్ వెరీ ఎమోషనల్ మూమెంట్ తెలుసా నీకు జరిగిన ఆ సీన్ ఏదైతే ఉందో, దట్ వాస్ అన్ వెరీ హార్ట్ టచింగ్. కళ్ళల్లోంచి అలా అలా బాధ కల్పించేసింది. అండ్ వర్కింగ్ విత్ నాగ చైతన్య గారు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. సార్ కూడా ఎక్కువగా మాట్లాడకపోయినా ఆయన కొద్దిగా మాట్లాడతారు, ఆ కొద్దిగా కూడా మంచిగా మాట్లాడతారు. అది చాలా బాగా అనిపిస్తుంది. ఆయనతో వర్క్ చేయడం కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే. అంటే ఇంకొకటి, యూజువల్గా తండేల్ అనేటప్పటికి ఆ జాలర్లకు సంబంధించిన స్టోరీ, అంటే అది మిడ్ ఆఫ్ ద సీ కానీ ఆ షార్ట్స్, సో ఇదంతా ఎట్లా చేశారు? నువ్వు కూడా షార్ట్స్లో కొన్ని షార్ట్స్లో ఉన్నావు కదా, ఒక ఎపిసోడ్లో అయితే నువ్వు పడిపోతూ ఉంటే పట్టుకోవడం కానీ. దట్ షాట్ ఈస్ లైక్ బ్లూ మ్యాట్ షాట్, బట్ రిమైనింగ్ వేరే అయితే ఫస్ట్ హాఫ్ లో ఏదైతే బుజ్జి తల్లి సాంగ్ లో కానీ హెలసో సాంగ్ లో కానీ ఏదైతే వస్తాయో అవంతా మిడ్ సీలోనే చేసాము. ఈ జస్ట్ ఈ పార్ట్ వచ్చేసరికి మేము చేయలేము, అంత పడిపోయే షాట్ ఇదంతా నిజంగా సముద్రంలో చేస్తే చిన్న డేంజర్ ఇది ఉంటుంది. బట్ అదొకటి బ్లూ మ్యాట్ లో చేసాం. మిగతా ఎక్కడైతే ఏదైతే చూసారో రిమైనింగ్ ఆల్ అంతా మిడ్ సీలో చేసాం. ఈ పాకిస్తాన్ వాళ్ళకి దొరికే షాట్ అంటే ఆ సీన్ ఉంది కదా, మెయిన్గా ఆ సీన్ కోసము యూజువల్గా అది చాలా ఏంటంటే ఒక చాలా ఇంటెన్స్ ఉన్న సీన్. ఏంటంటే యాక్షన్ ఉంటుంది అండ్ వేరే వాళ్ళను కాపాడడం ఉంటుంది. సో కంప్లీట్ ఈ ఎపిసోడ్కి సంబంధించి ఎన్ని డేస్ చేశారు? బ్లూ మ్యాట్ లోనే కాబట్టి కొంచెం తక్కువగానే జరిగింది, ఒక 6 days చేసి ఉంటాం. 6 days చేశారు. ఓకే. అంటే మంచి మంచి షార్ట్స్ పడ్డాయి అండ్ ఆల్సో నీకు మంచి పేరు వచ్చింది. సో యూజువల్గా నీకు బాగా నచ్చిన నీ సీన్ ఏంటి ఈ మూవీలో? ఒక్కటని లేదు, పర్టికులర్గా ఒకటైతే అరే ఇదైతే దట్ వాస్ సంథింగ్ అని అనిపించింది ఒకటి ఉంటుందిగా? లేదు, అలాగేం లేదు. ప్రతి షాట్ నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అంటే నాకు ఇంతకుముందు వచ్చిన మూవీస్లో కూడా ఉన్నా, నాకు దీంట్లో కొంచెం ఎలివేషన్, ఫ్లాగ్ తీసుకొచ్చేటప్పుడు ఎలివేషన్ కానీ, నా వేరే సీన్కి అప్పుడు ఎమోషనల్ అవ్వడం కానీ, ఇలాగ ప్రతి సీన్కి ఇట్లాగా అవ్వడం నాకు బాగా, ప్రతి సీన్ నాకు బాగా నచ్చింది అనమాట. చెప్పేటప్పుడు కూడా నాకు బాగా అనిపించింది. అరే టోటల్ సినిమాలో ఏ సీన్ నచ్చింది? మొత్తం సినిమా నచ్చింది, నీ సీన్ కాకుండా టోటల్? నా సీన్ కాకుండా నాగ చైతన్య గారు సాయి పల్లవ్ గారి దగ్గర ఉండే సీన్స్ కానీ, సాయి పల్లవ్ గారు ఢిల్లీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే షార్ట్స్, ఇవి బాగా నచ్చాయి. అండ్ గుజరాత్ సీన్ అయితే నాకు పిచ్చగా నచ్చేసింది. మెయిన్ గా ఓన్లీ సాయి పల్లవ్ గారు వెళ్ళి, సో నాకు కూడా అదే బాగా నచ్చింది. ఓకే, నైస్. అండ్ డైరెక్టర్ చందు మొండేటి గారు, ఆయన అయితే సక్సెస్ మీద సక్సెస్ కొడుతూ వచ్చేసారు. అండ్ ఆయనతో వర్క్ చేయడం ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. ఇంతకుముందు మూవీస్లో ఏం చేయలేదు ఆయన మూవీస్లో? ఓకే. సో నువ్వు ప్రీవియస్గా చేసిన మూవీస్కి అండ్ తండేల్కి ద డిఫరెన్స్ ఏమనిపించింది నీకు, టెక్నికల్ వాయిస్ అండ్ కమింగ్ ఎవ్రీథింగ్? డిఫరెన్స్ ఏమనిపించింది అంటే, లాట్ ఆఫ్ మూవీస్లో కొంచెం ఇక్కడ ఒక ఫ్యామిలీ అనేది ఏర్పడింది. ఒక క్యాజువల్గా ఏదో షూటింగ్కి వెళ్ళి చేసేసాం, షూటింగ్ చేసినట్టుగా ఉండేది కాదు. ఏదో ఫ్యామిలీతో ఒక మంచి ట్రిప్కి కానీ వెళ్ళి అక్కడ క్యాజువల్గా చేసాం అనమాట సినిమా. ఏదో హరీబరీగా చేయకుండా ఒక నార్మల్గా మాట్లాడుకుంటూ క్యాజువల్గా అలా ఫ్రెండ్లీగా చేస్తాము. ఆ శ్రీకాకుళం యాస పట్టేసావా, నేర్చుకున్నావా? శ్రీకాకుళం యాస వచ్చు, బట్ నాకు ఎక్కువగా డైలాగ్స్ అవి ఏం లేదు, బట్ నాకు ఆ శ్రీకాకుళం యాస అయితే వచ్చేసిందా? ఓకే. మరి అయితే 2 మాటలు మాట్లాడచ్చు కదా మా కోసం, ఏదైనా డైలాగ్ చెప్పరాదు దాంట్లో? శ్రీకాకుళం యాసలో తండేల్లోనే చెప్తా. ఓకే. దద్దా ఈ పాలి ఆట గురి తప్పేదే లేదే, ఇక రాజులమ్మ జాతర. అలాగే అద్దరు కొట్టేశారు, దుల్ల కొట్టేశారు, రాజులమ్మ జాతర మొత్తం చేసేస్తూ ఉన్నారు. ఇట్ వాస్ నైస్. ఇంకా నువ్వు యాక్ట్ చేసిన ఫిలిమ్స్ అన్ని దానిల గురించి కూడా మనం మాట్లాడుకుందాము. అంతకంటే ముందు తండేల్ మూవీ గురించి ఈ పైరసీ అని చెప్పేసి, సో దీని గురించి కొంచెం బయట ఇష్యూ అనేది కూడా అవుతూ ఉంది. ఏంటంటే ఒక మంచి మూవీని కూడా కిల్ చేస్తూ ఉన్నారు ఈ పైరసీ అనేది. సో దాని గురించి సో నువ్వేమంటావు?
నువ్వు చిన్న పిల్లడివే, బట్ చూస్తుంటే బాగా మెచ్యూర్డ్గా చెప్తున్నావు కాబట్టి ఏదో ఈ క్వశ్చన్ అడిగా. చాలా బాధ అయితే ఉంది. బికాజ్ మా మూవీస్ అనే కాదు, తండేల్ అనే కాదు, వేరే మూవీస్ దేవరాకి అలాగే జరిగింది, గేమ్ చేంజర్కి అలాగే జరిగింది. నేను తిరుపతికి వెళ్ళాను, అక్కడ పోలీస్ ఆఫీసర్ ఒక ఆయన కూడా నేను నార్మల్గా కూర్చొని ఉన్నాను, క్యాజువల్గా చూస్తూ ఉన్నాను ఏం జరుగుతుంది ఏంటి అని. ఎక్కడ నార్మల్గా స్టెప్స్ దగ్గర కూర్చొని చూస్తూ ఉన్నాం ఏంటి ఏమని. పక్కనే పోలీస్ ఆఫీసర్ గారు ఇలాగ చూస్తూ ఉన్నారు, సౌండ్ వినపడుతుంది, తండేల్ ఏది సౌండ్ వస్తుంది ఏంటబ్బా అనుకొని చూస్తే యూ సీయింగ్ ద తండేల్ మూవీ పైరసీ చూస్తున్నారు. ఓకే, నాకు కొంచెం అదే ఏంటిది థియేటర్కి వెళ్ళి చూడొచ్చు కదా కొన్ని ఒక చిన్న ఫీల్ అయితే అనిపించింది. చెప్పే లోపల ఆయన నిలిపారు, కానీ మనం చెప్పినా వాళ్ళు వినే స్టేజ్లో లేరు. మళ్ళీ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే సమ్ అదర్ పీపుల్ వాళ్ళు లైక్ వాళ్ళు చూసి వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ నౌ ఓన్లీ ఐఎమ్ స్టార్టెడ్ వాచింగ్ ద తండేల్ మూవీ అనుకొని పెట్టారు, స్క్రీన్ షాట్ పెడుతున్నారు. అదేదో క్యాజువల్గా అనుకుంటున్నారేమో, కానీ దాని వెనకమాల ఒక 24 crafts ఎంతోమంది వర్క్ చేసి ఒక మూవీ తీయాలి అంటే దాని వెనకమాల ఎంతోమంది కష్టం అయితే ఉంటుంది. అంత కష్టాన్ని వాళ్ళు చూసి ఒక 2-3 గంటల సినిమాని 2-3 గంటలే కదా దీనికి థియేటర్కి వెళ్ళి ఏం చూస్తాం అని అనుకుంటున్నారు. కానీ మీరు పెట్టే ఒక్కొక్క 175 రూపీస్ ఒక టికెట్, 175 రూపీస్, ఆ 175 రూపీస్ దాని వెనకాల ఉన్న ఎంతో మందికి యూజ్ అయ్యి. రైట్. నిజానికి ఎలా చెప్పాలి అని అంటే, మీరు ఒక ఫాదర్ అండ్ సన్, ఫాదర్ ఏది తప్పు చేస్తే కొడుకు అదే తప్పు చేస్తాడు. అవును. అలాగా మీరు ఎలాగైతే సినిమా చూస్తున్నారో, మీరు చూస్తున్నట్టుగా వేరే వాళ్ళు చూస్తే వీడియో చూస్తున్నాడు కదా నేను ఎందుకు చూడకూడదు అని చెప్పి వీళ్ళు చూస్తారు. మీ ఫాదర్స్ చూస్తున్నారు, వాళ్ళ చిల్డ్రన్స్ కూడా నేర్చుకుంటున్నారు, మా నాన్నగారు చూస్తున్నారు కదా నేను ఎందుకు చూడకూడదు అని చెప్పి వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు వేరే వాళ్ళకి చెప్తున్నారు. అది చిన్న బాధ అయితే ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మొన్న తిరుపతికి వెళ్ళినప్పుడు ఒక పర్సన్ చూస్తూ ఉన్నారు, సో చూస్తూ ఉన్నప్పుడు అది ఇదేదో బాగుంది కదా అని చుట్టూ నువ్వు కాకుండా నువ్వు యాక్ట్ చేసావు కాబట్టి చూసి బాధపడ్డావు. ఆ దారిలో వెళ్తున్న వాళ్ళు ఎవరన్నా చూసి అరే ఇట్లా చూస్తున్నారా అయితే మనం కూడా చూద్దాం అని చెప్పేసి అట్లా పక్కన వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేసినట్టే. అవునవును, వాళ్ళ యాక్షన్స్ త్రూ. దట్ వాస్ వెరీ రాంగ్. అది చాలా రాంగ్ అనిపించింది. అంటే మీరు కూడా చూడొద్దనే చెప్తాను నేను. మీరు చూసి మీరు సీక్రెట్ గా చూడండి అని నేను చెప్పట్లేదు, మీరు కూడా చూడకండి. అండ్ ఆర్టీసీ బస్సెస్ లో కానీ వేరే బస్సెస్ లో కానీ ఇట్లాగా వేస్తున్నారు. గేమ్ చేంజర్ కానీ ప్రతి మూవీస్ కి ఇలాగా జరుగుతుంది. అది కూడా చాలా బాధగా అయితే అనిపిస్తుంది. మా సినిమానే కాకుండా ఒక ఇండస్ట్రీలో ప్రతి సినిమాకి అలాగా అవుతుందని అంటే ఒక చిన్న బాధ అయితే ఉంది. చిన్న బాధ ఏంటి బంగారం, చాలా బాధ. అది అందరూ చూసి అందరూ కరెక్ట్ చేస్తారని అనుకుంటున్నాను. కానీ ఈ క్వశ్చన్ అడిగిన దానికి ఇప్పటి వరకు ఇంత చక్కటి సమాధానం ఎవ్వరు చెప్పలేదు. సో నువ్వు ఒక అంటే చిన్నవాడివైనా కానీ చాలా చక్కగా చెప్పావు. సో ఆ మెచ్యూరిటీ అనేది ఎలా వచ్చింది? నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? 7th క్లాస్. 7th క్లాస్కే ఇంత థింకింగ్, అండ్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఏమో తెలీదు, అది వస్తూ ఉంటుంది. నేనేం చెప్పాలనుకుంటున్నాను అది చెప్తాను అంతే. ఓకే. స్కూల్లో కూడా ఇలాగే ఉంటావా? సో మీ వాళ్ళందరూ ఆడుకుంటూ ఉంటే నో ఐ హావ్ టు యాక్ట్ అండ్ సంథింగ్ ఏదైనా డిఫరెంట్గా చేయడం కానీ అట్లా ఏమైనా ఉంటుందా? లేదా వాళ్ళతో పాటు ఒక్కోసారి డిఫరెంట్గా ఉంటావు, ఒక్కోసారి క్యాజువల్గా ఉంటావు. అంటే డిఫరెంట్గా ఎలా ఉంటానంటే ఇది క్లాస్ చెప్తుంటే కొంతమంది వింటారు, కొంతమందిలో నేను ఉంటాను, ఆడుకుంటూ ఉంటారు, అప్పుడు ఆ డిఫరెన్స్ ఉంటుంది. లేకపోతే నార్మల్గా ఉన్నప్పుడు నార్మల్గా అలా ఉంటుంది. బట్ యూఆర్ నాట్ అన్ ఆర్డినరీ కిడ్ యార్. సో యూఆర్ సంథింగ్. నాకు అదే అనిపిస్తుంది. ఫస్ట్ నువ్వు రాగానే నేను అడిగా కదా ఏ క్లాస్ బంగారం అంటే 7th క్లాస్ అన్నానంటే ఈ 7th క్లాస్కి ఇంత మెచ్యూరిటీ అండ్ మంచి హైట్ వెయిట్, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అనిపించింది. సో ఏం తాగుతున్నావు ఇంత హైట్ ఇలా రావడానికి? ఏం తాగట్లేదు, నార్మల్గా వాటర్, మిల్క్ కూడా అప్పుడప్పుడు, ఎగ్, ఇంత. ఓకే, మంచి డైట్ అయితే తీసుకుంటున్నాను అనమాట. డైట్ ఏం లేదు. డైట్ ఏం లేదా? డైట్ అలా ఏం లేదు. ఓకే. మళ్ళీ ఇప్పుడు మిల్క్ కానీ అట్లా, మిల్క్ అయితే ఎప్పుడు ప్రతి గెట్ విల్ బి
అది నార్మల్ డైట్ అని చెప్తా, క్యాజువల్ డైట్ అది. నువ్వు ఫస్ట్ మూవీ యాక్ట్ చేసి అంటే ఏ మూవీతో నువ్వు అడుగు పెట్టావు? ఒక్క క్షణం. ఒక క్షణం, ఇది మన అల్లు శిరీష్ గారిది. సో ఆ మూవీలో చేస్తున్న టైంలో కూడా, సో ఇంతకు నీ ఏజ్ ఎంత, సో ఏం జరుగుతుంది చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్, కెమెరాస్, హడావిడి అన్ని చూసి ఎప్పుడైనా భయపడ్డావా అట్లా ఏమన్నా? భయపడ్డా అంటే అప్పుడు చిన్న వయసు కాబట్టి అప్పుడేం అంత భయం ఏం అనిపించేది కాదు. ఇప్పుడు కూడా ఏమంత ఏం లేదు. ఇప్పుడే ఉంటదిలే, అన్ని సినిమాలు చేసిన తర్వాత ఇంకెక్కువ ఎందుకు ఉంటది భయం అయితే ఏం అనిపించలేదు. మీన్స్ నార్మల్ గానే చేశాను అది. ఫస్ట్ నార్మల్ గా ఒక షార్ట్ లెన్స్ చేయడం, దాని తర్వాత ఫస్ట్ మూవీ కాబట్టి అప్పుడు నా ఏజ్ వచ్చేసరికి ఐ థింక్ 4-5 years ఉంటుంది. చేశాను, అది నార్మల్ గానే చేస్తాను ఆ సినిమా, ఏదో క్యాజువల్ గా అలాగా. ఓకే, సో ఒక క్షణం తర్వాత సో వరుసగా అన్ని మూవీస్ చేసుకుంటూ అట్లా వచ్చేసావు. ఇంకా అంటే నువ్వు యాక్ట్ చేసిన వాటిలలో ఇంకొకటి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది, రీసెంట్గా రిలీజ్ అయిన ఒక వెబ్ సిరీస్ హరికథ. అందులో కూడా చాలా మంచి ప్రామినెంట్ రోల్. సో ద స్టోరీ స్టార్ట్స్ విత్ యూ. ఎలా అనిపించింది? అండ్ రీసెంట్ టైమ్స్లో నీకు మంచి ప్రామినెంట్ రోల్స్ వస్తున్నాయి కదా, ప్రతి క్యారెక్టర్స్ అవంతా నాకు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ హరికథ విషయానికి వస్తే సీన్స్ అవన్నీ కానీ మ్యాగీ గారు బాగా నన్ను బాగా చూపించారు, డిఓపి గారు బాగా చూపించారు. నాకంతా బాగా అనిపించింది ఆ షార్ట్స్ ఇవంతా కానీ. ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ మ్యాగీ గారు కానీ అంతా టీమ్కి. సంథింగ్ డిఫరెంట్ కదా మ్యాగీ అయితే. మ్యాగీ గారు కొంచెం చాలా డిఫరెంట్ గా ఉంటారు. అందరూ ఒక రకంగా ఉంటే ఆయన మాత్రం నేను నా రూట్ సపరేట్ అనే కైండ్ ఆఫ్ పర్సన్. చాలా డిఫరెంట్ గా ఉంటారు ఆయన. యా, బట్ ఎప్పుడైతే ఏదైతే ఎనర్జీ ముందు పొద్దున స్టార్ట్ అయ్యేటప్పుడు ఏ ఎనర్జీ అయితే ఉంటుందో మొత్తం అంతా అయిన తర్వాత కూడా సేమ్ ఎనర్జీ ఉంటుంది. సో అదే సేమ్ ఎనర్జీతోనే నువ్వు కూడా పరిగెడుతూ ఉన్నావు. పెద్ద అయిన తర్వాత ఏమవుదాం అనుకున్నావు? ఫస్ట్ యాక్టర్ అవుతాను, మెల్లిగా హీరో కూడా అవుతాను. ఫస్ట్ యాక్టర్ తర్వాత హీరో, ఇట్లాంటి వాట్స్ ద డిఫరెన్స్ ఇన్ బోత్? హీరో మీన్స్ ఒక క్యారెక్టర్, నాకు ఒక క్యారెక్టర్ చేయాలి ఇలాగా సటన్ ఏజ్ లాగా చేయాలని కాదు, నాకు అన్ని క్యారెక్టర్స్ చూడాలి అని. ప్రతిదీ ఒక సైకో క్యారెక్టర్ కానీ అది కానీ ఆర్ ఎల్స్ అన్ని క్యారెక్టర్స్ ఎక్స్పీరియన్స్ చేయాలని. నిజం చెప్పు, యాక్చువల్గా నువ్వు ఇంటర్వ్యూకి వచ్చే ముందు కానీ ఇంటర్వ్యూస్ ఇస్తున్న టైంలో మీ డాడీ కానీ ఇట్లా ఏమైనా చెప్పారా, నాన్న ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగాయంటే ఇలా అని చెప్పేసి అలా ఏమైనా? ఆయన చెప్తారు, బట్ ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ వరకు ఆయన చెప్పరు, నాకు అనిపించింది నేను చెప్తారు. ఏం చెప్పారు? ఏ క్వశ్చన్స్ చెప్పారు డాడీ అయితే ఇట్లా చెప్పే ఆన్సర్స్ అని? అలా అంటే చాలా తక్కువ చెప్తారు అంత. ఓకే, నువ్వైతే ఆ మెచ్యూరిటీ ఉంది కాబట్టి దొల్లగొట్టేస్తావని ఆయన ఏం చెప్పాడు అనమాట. ఓకే, సో మీ డాడ్ కానీ మమ్ కానీ సో ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు, బట్ మా డాడీకి డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్. ఓకే, వాంట్ టు బి అన్ డైరెక్టర్ ఫస్ట్ ఆయన అనుకున్నారు, దాని తర్వాత నేను యాక్టర్ అయ్యాను, దాని తర్వాత అలా నన్ను చూసుకోవడానికే సరిపోయిందా? సో నువ్వు చెప్పచ్చుగా, మీ డాడ్ని మోటివేట్ చేయొచ్చుగా, డాడ్ యూ క్యాన్, నన్ను పెట్టి సినిమా తీసే డైరెక్షన్. అలా ఏం లేదు, నన్ను పెట్టి సినిమా తీసాను కానీ హీ వాజ్ వెరీ గుడ్ ఇన్ ద డైరెక్షన్. ఆయనకు ఆ స్కిల్స్ ఏదైతే ఉందో, కొన్ని సీన్స్ ఎలా ఉంటాయంటే మా డాడీతో నేను మాట్లాడుకునేది ఎక్కువగా మేము మూవీ గురించి మాట్లాడుకుంటాం, పర్సనల్ లైఫ్ కన్నా ఎక్కువగా మేము మూవీ చూస్తాం, మూవీ గురించి మాట్లాడుకుంటాం. అది ఎక్కువగా ఈ మూవీ టాక్ ఎక్కువగా ఉంటుంది. నా గురించి ఆయనకు తెలుసు, ఆయన గురించి ఏంటో నాకు తెలుసు. మేము 7th క్లాస్లో ఉన్నప్పుడు మేము ఏం చేసేవాళ్ళం తెలుసా? సో మా చుట్టూ ఉన్న పిల్లల మీద మేము మా డాడీకి వచ్చి కంప్లైంట్లు ఇచ్చేవాళ్ళం. అట్లా కంప్లైంట్లు ఇచ్చేవాళ్ళము. సో నా పెన్ తీసుకున్నాడనో లేకపోతే నా బుక్ తీసుకున్నాడనో టీచర్ కొడుతుందనో ఇట్లా చెప్పుకునేవాళ్ళం. కానీ నువ్వు మాత్రం అట్లా లేదు. అంటే యూ సన్ అండ్ ఫాదర్ బోత్ ఆర్ టాకింగ్ అబౌట్ ద మూవీస్ అంటే ఎంత డిఫరెన్స్ ఉంది మీకు మాకు అనిపిస్తుంది. ఓకే, ఇట్ వాస్ నైస్. ఎప్పుడు మూవీస్ గురించే మాట్లాడుకుంటుంటారు? అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం, లైక్ అబౌట్ ఎనీ పర్సనల్గా ఇలా ఏం జరుగుతుంది ఏంటి అని నార్మల్గా మాట్లాడుకుంటాం. బట్ ఎక్కువగా మా ఇన్స్టాగ్రామ్ మెసేజెస్ కానీ ఎక్కువగా మూవీస్ గురించే ఉంటుంది. ఓకే, ఈ మూవీస్ సందీప్ రెడ్డి వంగ గారు కానీ, ఐ డ్రీమ్లో వీడియోస్ సందీప్ రెడ్డి వంగ గారు కానీ ఇట్లా వీడియోస్ ఉంటుంది కదా, ఇంటర్వ్యూస్ ఇవంతా ఆయన సెండ్ చేయడం ఇవి ఉంటుంది. ఇదే అన్ని మా కూడా బాగా ఫాలో అవుతున్నా. ఐ డ్రీమ్ ఈజ్ లైక్
నాకు టిఎన్ఆర్ గారిది వీడియోస్ అంటే నాకు బాగా ఇష్టం. ఈజ్ ఎ లెజెండ్ యార్, మా అందరికి ఇన్స్పిరేషన్ ఆయన. టిఎన్ఆర్ గారితో ఇంటర్వ్యూ చేయాలనేది నా డ్రీమ్ అది. బట్ ఇట్ వాజ్ డెంట్ హ్యాపెండ్. బట్ ఆ ఐ డ్రీమ్లో చేశానని ఒక చిన్న సంతృప్తి ఇప్పుడు ఒకటైతే కొంచెం అయితే అయ్యింది. అసలు చాలా మంది హీరోస్ని, హీరోయిన్స్ని లేదా డైరెక్టర్స్ని మేము ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాం. ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నా కానీ ఇంత మెచ్యూర్డ్గా ఇలా మాట్లాడే వాళ్ళు నాకు ఇప్పటి వరకు దొరకలేదు. ఐ థింక్ యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ మ్యాన్. సీరియస్లీ ఐఎమ్ ఇంప్రెస్డ్. థ్యాంక్ యూ. ఫిలిమ్స్ మీద ఉన్న నాలెడ్జ్ కానీ, పెంపకం కానీ ఎన్ని వింటూ ఉన్నా కానీ, నువ్వు మాట్లాడే మాటలు ఏదైనా వింటూ ఉన్నా కానీ ఐ ఫీల్ ఒక జిల్ అనిపిస్తుంది, ఒక ఫైర్ కనిపిస్తుంది మన వాళ్ళు అన్నట్టు ఉంది. ఓకే, సో నువ్వు యాక్ట్ చేసిన ఒక ఈ 60 ప్రాజెక్ట్స్లో నీకు హార్ట్ టచింగ్ అండ్ బాగా అనిపించిన, ఎంజాయబుల్ చేసిన ప్రాజెక్ట్ ఏదన్నా ఉందా? తండ్రిలో ఉండే 22 మెంబర్స్ వాళ్ళతో కానీ ప్రతి మూవీకి ప్రతి డిఫరెంట్ జర్నీ అయితే చేశాను. ఒక మెమరబుల్ మూమెంట్ మీన్స్ మెమరబుల్గా ఉండేది అయితే ఒక్కటని లేదు, ప్రతిదీ అలాగే ఉంది. ఈ 22 మెంబర్స్లో నువ్వు ఎవరితో ఉండేవాళ్ళు? ఎక్కువగా నారాయణ్ గారు, మహేష్ అన్న, ఓకే, సుప్రీత్ అన్న అనుకొని పీకే అంటారు, సుప్రీత్ పీకే, శివ అన్న, కృష్ణ అన్న, ఇలా అందరూ. ఇంతకు మీ దాదా ఎలా ఉన్నాడు? దాదా బాగున్నారు. బాగున్నారా? మూవీ తర్వాత కలిసావా? మూవీ ముందే ఒక మూవీ చేసాం మేము. దట్ మూవీ ఇంకా రిలీజ్ కాలేదు. ఆ మూవీ ముందే పరిచయం, దాని తర్వాత ఇక్కడ పరిచయం. ఇక్కడ సెకండ్ టైం మళ్ళీ ఆ పర్సన్ ని మనం మీట్ అయ్యేటప్పటికి ఏంటంటే ఆ ర్యాప్ అనేది వేరుంటది కదా. అవును. సో ఇక్కడైతే దాదా దాదా అనుకుంటూ తిరిగేసాము. మీన్స్ మా తాతయ్య కాబట్టి, తాతగారి క్యారెక్టర్ కాబట్టి దాదా అని పిలవలేదు, సరే అనుకొని బాగా మాట్లాడేవారు. ఏంటి ఓకే, నైస్. అండ్ సో నువ్వు ఇలా మూవీస్ యాక్ట్ చేస్తూ ఉన్నావు. సో మరి స్కూల్లో నీ క్లాస్లో మెయిన్గా సో నిన్ను ఎలా చూసేవాళ్ళు? నార్మల్గానే చూస్తారు. అంటే నాకు ఇలా స్పెషల్గా చూడాలని, ఇలా ఉండాలని అంత స్కూల్లో ఉన్నప్పుడు స్కూల్ మైండ్, స్కూల్లో ఏం చెప్తున్నారు అండ్ ఏంటి ఇవే ఉంటుంది. షూటింగ్ వచ్చినప్పుడు షూటింగ్ మైండ్ ఇలా ఉంటుంది. బట్ స్కూల్లో ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు అడుగుతారు, కొంచెం అడుగుతారు అనమాట. వాళ్ళకి నా గురించి తెలుసు కాబట్టి అంతగా సినిమా మ్యాటర్ ఏం అంతగా ఎక్కువ రాదు. అండ్ మాట్లాడుకునే టైం కూడా అంత ఎక్కువగా ఏమి ఉండదు. ఎక్కువగా అయితే చదువు గురించి, ఏంటి ఈరోజు ఏం చెప్పారు, నేను వెళ్ళకపోతే నిన్న ఏం చెప్పారు కానీ ఇలా ఇవి మాట్లాడుకుంటాం. హౌ డు యు మేనేజింగ్ ద స్కూల్ అండ్ మరి ది సినిమా లైఫ్? వెళ్తాను, షూటింగ్ వెళ్తాను, బుక్స్ తీసుకెళ్తా, చదువుకుంటా, వేరే హెల్త్ స్టడీ, ఖాళీ దొరికినప్పుడల్లా చదువుకుంటా. ఇంటికాడ కూడా ఇప్పుడు ఖాళీ ఉంటే స్కూల్కి వెళ్తాను, ట్యూషన్ ఉంటుంది, అలాగా. ట్యూషన్ కూడా ఉంటుంది? నీ ట్యూషన్ అంతా కంప్లీట్గా ఇక్కడే అయిపోతుంది మూవీస్ షూటింగ్స్ టైంలోనే? లైక్ ఆన్లైన్ క్లాసెస్ కానీ లేకపోతే హోమ్ ట్యూషన్ కానీ అలాగా. ఓకే, మొత్తానికైతే ఏదో ఒక రకంగా లాగిచ్చేస్తున్నావు, బండి లాగేస్తున్నావు. అకాడమిక్స్ బాగానే వస్తాయా? మార్క్స్ యావరేజా, అబవ్ యావరేజా? 3-4 అలాగా. ఏంటి 3-4 మీన్స్ పర్సంటేజ్ అనమాట. 3rd ర్యాంక్ కానీ లేకపోతే 4th. ఓ 3rd and 4th ర్యాంక్ అయితే బాగానే చేస్తున్నావు. ఓకే, నైస్. అండ్ స్పోర్ట్స్ మెల్లిగా చేస్తున్నాను. కొన్ని ఇప్పటివరకు ఖాళీ ఉండట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా చెయ్యాలి అని అంటే ఖాళీ ఉన్నంత వరకు వెళ్తున్నాను అలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకవేళ నువ్వు పెద్ద అయిన తర్వాత యాక్టర్ కాలేకపోయి వేరేది ఏదైనా ఎంచుకోవాలి అని అంటే ఏది ఎంచుకుంటావు? విచ్ ప్రొఫెషన్ యు విల్ చూస్? నాకున్నంత వరకు, నాకు నాలెడ్జ్ ఉన్నంత వరకు సినిమాలోనే నేను ఎక్కువగా ఇదయ్యేది. మీ డాడ్ అయితే యాక్టర్ అవ్వకపోతే నేను డైరెక్షన్ అవుతాను, లేకపోతే డిఓపి అవుతాను. ఐల్ బి రన్ ఇన్ ద ఇండస్ట్రీ ఓన్లీ. ఓకే, అది ఏదైనా కానీ యాక్టర్గా అవ్వకపోతే డైరెక్టర్గా అవుతా, డైరెక్టర్ అవ్వకపోతే డిఓపి అవుతా. దర్ ఇస్ లాట్ ఆఫ్ క్రాఫ్ట్స్ వస్తాయి. నేను ఎక్కువగా దీంట్లోనే ఎక్కువగా ఇదిగా ఉంటాను. ఓ, నీ లాంగ్ టర్మ్ గోల్ ఏంటో ఆల్రెడీ సెట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇట్ వాస్ నైస్. ఇంకా ఎవరెవరితో యాక్ట్ చేసావు? పెద్ద పెద్ద యాక్టర్స్ కానీ ఎవరన్నా? మోస్ట్లీ అందరితో చేశాను. ఫ్యూ మెంబర్స్ తోటి అంటే వాళ్ళ మూవీస్లో చేశాను, వాళ్ళతో కలిసి చేశాను.
నాకు చేసిన వాళ్ళతోటి మళ్ళీ చేయాలని ఉంది. బట్ చిరంజీవి గారితో కానీ చిరంజీవి గారితో చేసావా? చేయలేదు. మీన్స్ చేయలేదు అని. చేయలేదా? చిరంజీవి గారితో చేయలేదు. అండ్ నాగార్జున గారితో చేయలేదు. నాగార్జున గారితో మూవీ చేశాను, బట్ ఆయనతో కలిసి చేయలేదు. ఓకే, కాంబినేషన్ సీన్స్ అనేవి లేవు. ఓకే, సో అలాగా కొంతమందితో చేయలేదు. సో కొడుకుతో చేశారు కాబట్టి నెక్స్ట్ తండ్రి కూడా పిలుస్తారు నాగార్జున గారు. ఓకే, అండ్ మరి మహేష్ బాబు గారితో చేశావు కదా, సర్లే గారు నీకెవరు. సో అప్పుడు ఎలా ఉండింది అనిల్ రావుపూడి గారితో కానీ? సో బాగుంది. లైక్ ఫస్ట్ చూసారు మా నార్మల్గా ఆయనతో లేకపోయినా కానీ మహేష్ బాబు గారితో లేకపోయినా ప్రకాష్ రాజ్ గారితో ఉంటుంది. అనిల్ రావుపూడి గారితో బాగుండేది అనమాట. సీన్స్ కానీ ఆయన చెప్పే విధానం కానీ అంతా బాగుండేది. సో మరి మొన్న జరిగిన సంక్రాంతికి వస్తున్నాం, ఇంకేమి పిలవలేదా? యాక్చువల్లీ వెళ్ళాల్సింది, బట్ నేను వెళ్ళాను, అంతా చేశాను. బట్ ఆ క్యారెక్టర్కి తను రేవంత్ సెట్ అవుతాడు. లావుగా ఉండడం కానీ, చెప్పిగా బబ్లీ అలా ఉండాలి. నేను చూస్తే నేను కొంచెం ఏమంటారు అంత చెబ్బీగా ఉండను అలాగా. కానీ నీకంటూ ఒక ఐడెంటిటీ ఉంది తెలుసా? నేను ఫస్ట్ రాగానే ఫేస్ కంటే నీ జుట్టును చూసే గుర్తుపట్టా, అరే ఈ అబ్బాయి చాలా మూవీస్ చేశాడు అని. ఓకే, సో అలా అనమాట. మరి మమ్ ఎలా ఫీల్ అవుతున్నారు? సో కంప్లీట్ మూవీస్ లో ఎవ్రీ ఫిలిం చూసినా ఆడకి అది ఆనంద బాష్పాలు వచ్చేస్తాయి అనమాట. ఎవ్రీ ఫిలిం చూసినా, ఏం చూసినా, తండేలు చూసినా కానీ వాటర్స్ అలాగా తిరుగుతూ ఉంటాయి. అండ్ షీ విల్ ఫీల్ వెరీ హ్యాపీ ఏదైనా సీన్ వచ్చినా ఏం వచ్చినా కానీ. కానీ ఈ మూవీలో అయితే నిన్ను చూసి ఖచ్చితంగా ఏడ్చే ఉంటారు కదా అమ్మా? కొంచెం సొంత సీన్కి కానీ చిన్న ఫీల్ అయితే అయ్యారు. అసలు మీ అమ్మగారే కాదు అందరినీ ఏడిపించేసారు తెలుసా, కానీ అందరికి హార్ట్ టచ్ అయ్యేటట్టు. సో ఇట్స్ వాస్ వెరీ నైస్. అండ్ ఇయర్ నీకు మంచిగా స్టార్ట్ అయింది అప్ప. ఓకే, అండ్ సో నెక్స్ట్ ఏమేమి మూవీస్ చేస్తూ ఉన్నావు? సో ఏం షూటింగ్స్ నడుస్తున్నాయి? షూటింగ్ నడుస్తుంది అయితే సితారాలో ఒక మూవీ ఉంది. అండ్ సత్యదేవ్ గారితో మూవీ ఉంది. ఓకే, అండ్ VD12 అండ్ సమ్ అదర్ మూవీస్ సార్ రిలీజ్ అయ్యేదానికైతే పతంగ్ కానీ, పతంగ్, ద ఇండియన్ హౌస్, భైరవం, ఇంకా మూవీస్ ఉన్నాయి. భైరవంలో యాక్ట్ చేసావా? మన మంచు మనోజ్ గారు, నారా రోహిత్ గారు అండ్ బెల్లంకొండ శ్రీనివాస్ గారు. ఎలా ఉంది కాంబినేషన్ సీన్స్? ఎవరితో ఉన్నాయి? కాంబినేషన్ సీన్స్ కాదు, బెల్లంకొండ శ్రీనివాస్ గారి చైల్డ్హుడ్ క్యారెక్టర్ అది. ఓకే, కత్తి పట్టుకొని వచ్చేది నువ్వేనా? మంచి పవర్ఫుల్ రోల్ కదా అది. చాలా పవర్ఫుల్ రోల్. ఓకే, ఎలా ఉంది సెట్స్ లో కానీ? చాలా బాగుంది. డైరెక్టర్ గారు బాగా చెప్పేవారు, చాలా బాగుండేది సెట్ లో. ఆయన కూర్చోబెట్టుకొని మాట్లాడేవారు, ఇది సీన్ బాను ఇలాగ ఉండేది అనుకొని చెప్పి. ఆయనతో వర్క్ చేసేటప్పుడు హరిశంకర్ గారితో వర్క్ చేయలేదు, బట్ మాట్లాడుతుంటే వింటాను కదా, మాట్లాడేటప్పుడు ఇలాగా ఆయనతో వర్క్ చేసినట్టుగానే ఉండేది. ఓకే, సేమ్ అక్కడ డిటో జిరాక్స్ కాపీ కనిపించేది అనమాట. ఓకే, అంటే నీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? ఒక్కళ్ళని లేరు, చాలా మంది. అందరూ నాకు బాగా ఇష్టం. అందరిలో కొంచెం సందీప్ రెడ్డి వంగ్ గారు కానీ, ప్రశాంత్ వర్మ గారు కానీ, ప్రశాంత్ నీల్ గారు, అనిల్ రావుపూడి గారు, అండ్ తరుణ్ భాస్కర్ గారు, లైక్ అందరూ. ఓకే సార్, సందీప్ రెడ్డి వంగ గారు మీ పెద్ద ఫ్యాన్ అనుకుంటా, ఫస్ట్ నుంచి మీ పేరు మొత్తం చెప్పిస్తూనే ఉన్నాడు. నెక్స్ట్ అర్జున్ రెడ్డి లాంటి మూవీ ఏదైనా చేస్తే ఆ క్యారెక్టర్ ఓకేనా? నైస్ బంగారం. మొత్తానికి అయితే మంచి మంచి మూవీస్ చేస్తూ అవి కూడా ముందుకెళ్తూ ఉన్నావు. సో నువ్వు ఒక యాక్టర్గా అవ్వాలి, ఏం చేసినా కానీ సో ఇదే ఇండస్ట్రీలో ఉండాలని అనుకున్నావు సో నైస్. అండ్ ఈ కెమెరాస్ గురించి కానీ అండ్ ఎడిటింగ్ ఇవన్నీ నాలెడ్జ్ అనేది తెచ్చుకుంటున్నావు ఫుల్గా? కెమెరా వీటి గురించి కానీ కొంచెం అవే ఎక్కువ నేర్చుకుంటున్నాను నేను. యాక్టింగ్ నేర్చుకుంటున్నాను వాటి గురించి కూడా, బట్ ఈ ఫిల్మ్ మేకింగ్ గురించి కూడా ఇవి కూడా నేర్చుకుంటున్నాను మెల్లిగా. లైటింగ్ అంటే ఏంటి, ఎడిటింగ్ కూడా నేర్చుకోబోతున్నాను తొందరలో, బట్ ఇప్పుడు డైరెక్షన్ గురించి కానీ వీటి గురించి చూస్తున్నాను. మొత్తానికైతే సో సినిమా ఇండస్ట్రీలో అన్ని క్రాఫ్ట్స్ తెలిసేసుకోవాలని డిసైడ్ అయిపోయాను అనమాట. నువ్వు యాక్ట్ చేసిన మూవీస్లలో ఇంకొక మూవీ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడగలి, అది విమానం.
మన విమానం గురించి సో నువ్వేమంటావు అసలు ఆపర్చునిటీ ఎలా ఉంది ఆ ఎన్విరాన్మెంట్ కానీ ఎవరైతే వేరే క్యారెక్టర్ చేశాడో తను ధ్రువ కూడా నాకు మంచి ఫ్రెండ్. ఇప్పటికీ ఫ్రెండా? ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటాడు, బాగా మాట్లాడతాడు. అండ్ సముద్రకని గారితో వర్క్ చేయడం కానీ, ధనరాజు గారితో, రాహుల్ రామకృష్ణ గారితో చాలా బాగా అనిపించింది. అన్సూయ గారు కూడా ఉన్నారు. అన్సూయ గారు ఉన్నారు, బట్ మా షార్ట్స్ జరిగేటప్పుడు ఆవిడ లేరు. కాంబినేషన్ సీన్స్ బట్ నైస్ వర్కింగ్ విత్ ద టీమ్ తో వర్క్ చేయడం చాలా బాగా అనిపించింది. నా క్యారెక్టర్ కూడా నాకు బాగా అనిపించింది అనమాట. ఒక కొత్త క్యారెక్టర్, కామెడీ ఇది కానీ అంతా. కానీ నువ్వు చూస్తూ ఉంటే సో కొంచెం మెచ్యూర్డ్ క్యారెక్టర్, సో ఏదైనా కానీ పవర్ఫుల్ క్యారెక్టర్స్ ఇస్తే తపక్ అని చేసేటట్టున్నావు. కానీ కామెడీ అంటే ఎక్కడో డౌట్ కొడుతుంటే అది కూడా విమానంలో తీరిపోయింది కదా. లైక్ నాకు కొంచెం అప్పటివరకు కొంచెం సీరియస్ కానీ ఎమోషనల్ క్యారెక్టర్స్ దానికి ముందు చేశాను. నాకు ముందు నుంచి ఉండేది అనమాట కొంచెం కామెడీ క్యారెక్టర్ కానీ, నాకు ఇలాగా చెయ్యాలి ఉండేది. అదే తీరిపోయింది అనమాట విమానంలో. ఇంకా ఎక్కువగా చేయాలి అని ఉంది. ఓకే, సో ఒక ఫుల్ లెంత్ కామెడీ రోల్ వచ్చిందంటే చేస్తావా? ఇప్పుడు నువ్వు చేసే అన్ని క్యారెక్టరైజేషన్స్లో సో దేనికి నువ్వు ఎక్కువగా తీసుకోవడానికి రెడీగా ఉంటావు? అన్ని తీసుకోవడానికి, బికాజ్ ఎవ్రీథింగ్ వాజ్ ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేయాలి కదా. ప్రతి ఎమోషన్ కానీ. నువ్వు చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నావు బంగారం. హీరో అడిగితే అది చెప్పలేదు, డైరెక్టర్ అడిగితే చెప్పలేదు. సరే ఇప్పుడు ఒక్కటి చెప్పు ఏంటంటే, సో నీ ముందు ఒక 4 ఆప్షన్స్ ఉన్నాయి, అందులోంచి ఒక్కటే సెలెక్ట్ చేసుకోవాలనుకో. ఒకటి మంచి పవర్ఫుల్ రోలు, ఇంకోటి మంచి కామిక్ రోలు, సెంటిమెంటల్ రోలు, ఇంకోటి ఏంటంటే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్. సో ఏది సెలెక్ట్ చేసుకుంటావు? ఒక్కటే. నాకు అన్నీ ఇష్టం అన్నా అని మాత్రం చెప్పకు. బట్ అన్ని ఇష్టం, బట్ చెప్పేదైతే పర్ఫార్మింగ్ రోల్. దాంట్లోనే కొంచెం ఎక్కువగా యూ కెన్ రిజిస్టర్ అవుతావు. అండ్ ఎక్కువగా చూపించడానికి కూడా ఎక్కువగా ఉంటుంది కదా. ఓకే, స్మార్ట్ ఆన్సర్. ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. అండ్ భాను, నీకున్న మెచ్యూరిటీకి అండ్ నువ్వు చేస్తున్న క్యారెక్టర్స్కి అంతా ఆస్మాన్ ఫరక్ ఉంది. కానీ యు ఆర్ వెరీ నైస్ ఇయర్. తండేల్లో అయితే నిజంగా అద్దరగొట్టావు. అండ్ ఇంకా ఇలాంటి క్యారెక్టర్స్ మమ్మల్ని ఇంకా బాగా ఎంటర్టైన్ చేయాలి. రియలీ వీఆర్ వెయిటింగ్ ఫ్రమ్ యూ. ఏం చేసైనా కానీ ఇక్కడే ఉంటాను అన్నావు చూసినావా. దట్ వాస్ వెరీ వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ భాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. ఏదో తొందరగా హడావుడిగా నేను ఏదో బాగా చెప్పేశాను కానీ అది కాదు యాక్చువల్గా. సో ఒక మంచి డైలాగ్తో చెప్పి క్లోజ్ చేద్దాం. సో ఏ డైలాగ్ చెప్తాం? సూర్య గారిది ఆకాశమణి అద్రాలు. ఏ డైలాగ్ అందులో? దాంట్లో ఎయిర్పోర్ట్ లో సీన్ ఉంటుంది కదా, ఎయిర్పోర్ట్ సీన్. ఓకే. అది నార్మల్ ఎకానమీ టికెట్ 6,000 కదా? లేదు, 12,000. మ్యామ్, ఏదైనా వేరే ఫ్లైట్ ఉందా? వేరే ఫ్లైట్ లేకపోతే ఆ టికెట్స్ కానీ మళ్ళీ ఎప్పుడు ఉంటుంది? సార్ ప్లీజ్ సైడ్. వన్ సెకండ్ మ్యామ్, వేరే టికెట్ కానీ లేకపోతే క్యాన్సిల్ చేయడం కానీ వేరే ఏదైనా ఉందా ప్లీజ్? ఐ వాంట్ టు గో అర్జెంట్, ప్లీజ్ దెర్ ఈస్ ఎనీ ఫ్లైట్ కానీ. సో 1 minute ప్లీజ్ సార్, నేను తెస్తాను. ఫ్లైట్కి ఇంకా ఎంత టైం ఉంది? జస్ట్ 20 minutes. నెక్స్ట్ ఫ్లైట్ ఎప్పుడు ఉంది? నెక్స్ట్ ఫ్లైట్ టుమారో మార్నింగ్ సార్. Is it cancel? Is there any cancellation? Please do anything, ma'am. Please. I want to go in that flight. Sir, 1 minute. Sir, I want to go. Sir! My dad is in deathbed. I want to go. నా దగ్గర 6,000 మాత్రమే ఉన్నాయి, వాళ్ళు 12,000 అడుగుతున్నారు. మీరు కొంచెం మనీ ఇస్తే. సార్ ప్లీజ్ సార్. సార్ నేను తొందరగా వెళ్ళాలి, నేను మెడ్రాస్ వెళ్ళాలి, నా దగ్గర మనీ లేదు, మా నాన్నగారు చావు బతుకుల్లో ఉన్నారు, నేను వెళ్ళాలి సార్, మీరు కొంచెం మనీ. సార్ మ్యామ్, ప్లీజ్ మ్యామ్, somebody please help me, మ్యామ్. సార్ నేను మెడ్రాస్కి వెళ్ళాలి, నా దగ్గర మనీ లేదు, కొంచెం మీరు ఇస్తే నేను గోల్డ్ రింగ్ ఇస్తాను సార్.
నాకు గోల్డ్ రింగ్ ఉంది, నేను నేను ఆర్మీ ఆఫీసర్ని సార్, నేను ఆర్మీ ఆఫీసర్ని, ప్లీజ్ సంబడి ప్లీజ్ హెల్ప్ మీ సార్. కాబట్టి నా అడ్రస్ ఇస్తాను సార్, నా అడ్రస్ ఈ అడ్రస్కి వచ్చారంటే, ఈ అడ్రస్కి వస్తే నేను మీ పక్కగా మీ మనీ బ్యాగ్ ఇచ్చేస్తాను సార్. ప్లీజ్ సార్, కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, I want to go in that flight, sir. My dad is in deathbed, sir. Want to go. There is తర్వాత 2 రోజుల తర్వాత ఉంది సార్, మా నాన్నగారు చనిపోతారు సార్. ప్లీజ్ సార్, ఐ వాంట్ టు గో ఇన్ దట్ ఫ్లైట్ సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, సార్ సార్, ఐఎమ్ నాట్ బెగింగ్, ఐ వాంట్ టు గో ఇన్ దట్ ఫ్లైట్. somebody ప్లీజ్ హెల్ప్ మీ సార్, ప్లీజ్. రియలీ వెరీ 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 ఎమోషనల్ సీన్. అది కూడా చాలా బాగా చేశారు తెలుసా. రియల్లీ రియల్లీ యూ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ బంగారం. రియలీ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.